కారణమైంది. ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. అసలు ఈ గోల్ అంతా కూడా ఈక్వల్ ప్రాపర్టీ రైట్ అని తెచ్చినందుకే కదా అప్పట్లో ఎన్టీఆర్, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్. అసలు ఫ్యామిలీ సిస్టమ్స్ ని మొత్తం డిస్టర్బ్ చేసిన లా ఏదన్నా ఉందంటే అది ఇదే. ఈ రోజుకి ప్రతి ఒక్క ఇళ్లలో అన్న చెల్లెల మధ్యన పెంట పెడుతుంది ఏంటంటే ఈ ఈక్వల్ ప్రాపర్టీ రైట్. ఈక్వల్ ప్రాపర్టీ రైట్ అని లేడీస్ ఓట్ల కోసం అని చెప్పి ఆ లా తెచ్చారు. సరే, మరి ఆస్తి సగం తీసుకున్నప్పుడు ఆడవాళ్ళు మరి పనులు కూడా సగం చేయాలి కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఓల్డేజ్ వచ్చాక కొడుకు దగ్గరే ఉంటారు, అది మనకు ఆనవాయితీగా వస్తుంది. మరి కూతుర్లు ఆస్తులు తీసుకున్నప్పుడు పనులు కూడా చేయాలి, హాస్పిటల్కి తిప్పాలి, వాళ్ళ పనులు చేయాలి, వాళ్ళకి చాకరీ చేయాలి, అంతా చేయాలి. అక్కడ పనికిరాదు, మళ్ళా ఆస్తి తీసుకోవడానికి మాత్రం ఎగబడడానికి వస్తుంది. ఫస్ట్ పద్ధతి ప్రకారం జరిగినప్పుడు ఎప్పుడే పెంట రాలే. ఈ రూల్స్ వచ్చినప్పటి నుంచి పెంట అంతా జరుగుతుంది. ఒకవేళ చెల్లెలు సైలెంట్ గా ఉన్నా వాళ్ళ భర్త ఊరుకుంటాడా? ఊరుకోడు, ఏదో ఒకటి గెలుకుతా ఉంటాడు. ఎందుకు అక్కడ నుంచి ఆస్తి కొద్దిగా లాగు, గుంజు 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 అని. అసలు ఆ రూలే లేదు అనుకోండి, ఎందుకు వస్తాయి ఇష్యూస్ అన్ని? మన పెద్దలు క్లియర్ గా నీట్ గా ఒక డిజైన్ చేసి పెట్టారు. కొడుకు తల్లిదండ్రులను చూసుకోవాలి, ఆస్తి తీసుకుంటాడు, కూతురికి పెళ్లి చేస్తారు, అప్పుడే కట్నం ఇస్తారు, పంపించేస్తారు, చేతులు దులుపుకుంటారు. చేతులు దులుపుకోవడం అంటే వదిలేయడం అని కాదు, అక్కడతో వాళ్ళతో పని అయిపోయింది అన్నట్టు. మరి కట్నంకి కట్నం ఇస్తున్నారుగా, మళ్ళీ కొడుకుకి వచ్చేటప్పుడు అవన్నీ ఏమి ఉండవు. ఈ పద్ధతిని ఏదైతే డిస్టర్బ్ చేస్తున్నారో దానివల్ల మొత్తం సొసైటీ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ కవిత ఇష్యూ గానీ, అక్కడ షర్మిల జగన్ ఇష్యూ గానీ, ఇవన్నీ ఏంది? అసలు వాళ్ళకి పెళ్లి చేశారు, పంపించేశారు కదా, పెద్దింటికే ఇచ్చారు కదా, మళ్ళీ తండ్రుల ఆస్తులు ఎందుకు వీళ్ళకి? ఇప్పుడు అసలు ముఖ్యంగా ఈ ఇంటి పేరు ఉంది చూడండి, పెళ్లి చేసి పంపించేశాక ఈమెకి కల్వకుంట్ల కవిత అనేది పేరు ఉంది, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సర్నేమ్ కదా పెట్టుకోవాల్సింది. ఇంకా తండ్రి ఇంటి పేరు ఎందుకు వీళ్ళకి? ఇంటి పేరు మార్చాలి కదా. ఇక్కడ కల్వకుంట్ల కవిత గానీ లేకపోతే వైఎస్ షర్మిల, వైఎస్ ఎందుకు? వాళ్ళ హస్బెండ్ కదా పెట్టుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచు లక్ష్మి అంటారు, మంచు లక్ష్మి ఎందుకు అంటే తండ్రికి పేరు ఉంటే మీకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక కూడా ఆ పేరుని ఎప్పుడైతే మీకు అంత పట్టుకొని పీకుతున్నారో అప్పుడు ఆస్తి కూడా అట్లానే గుంజుతా ఉంటదేమో. మరి ఆస్తులు తీసుకున్నంత ఈజీగా బరువు బాధ్యతలు కూడా తీసుకోవాలి. మరి అక్కడ ఎందుకు ఇంటర్ఫియర్ గారు? అక్కడేమో అన్న చేయాలి, తల్లిదండ్రుల చాకరీ అంతా అన్న చేయాలి, ఆస్తులు తీసుకోవడానికి మాత్రం చెల్లెలు రెడీగా ఉండాలి. ఇదేం దరిద్రపు లాజిక్ ఇది? మరి డబ్బులు తీసుకున్నప్పుడు ఇది తీసుకోవాలి, అప్పులు కూడా తీసుకోవాలి. మరి అప్పులు ఉంటే అప్పులు కూడా తీసుకోవాలి కదా సగం. మరి అప్పుల విషయంలో ఎందుకు ఏం మాట్లాడారు? అసలు సుప్రీంకోర్టు గానీ ఎవరైనా ఈ లా వల్ల ప్రతి ఇంట్లో పెంట జరుగుతుంది ఏంటంటే ఈ దిక్కుమాలిన సిస్టమ్ వల్ల. మనది ఏ సొసైటీ? ప్యాట్రియార్కల్ సొసైటీ. ఆల్రెడీ మన తాతల నాటి నుంచి ఈ పెంట అంతా చూసే వాళ్ళు ఏదో ఒక చిన్న సిస్టమ్ అయితే పెట్టారు కదా. కూతురికి పెళ్లి చేస్తారు, పంపించేస్తారు. అక్కడ తనకు భర్త ఆస్తి కావాలి, ఇక్కడ తండ్రి ఆస్తి కావాలి. ఇదేం దిక్కుమాలిన ఆలోచన? మన దగ్గర పద్ధతి ఏముంటది? పిల్లని ఇచ్చేటప్పుడు పెద్దింటికి వెళ్ళి, తెచ్చుకునేటప్పుడు చిన్నింటి నుంచి తెచ్చుకోవాలంటారు. అంటే ఇక్కడ ఈ సిస్టర్ని ఇచ్చేటప్పుడేమో ఆల్రెడీ ఆస్తి ఉన్నోడికి ఇస్తారు, అన్ననేమో తక్కువ ఇంట్లో నుంచి తెచ్చుకుంటాడు. సో వాడికి అక్కడ ఎట్లయినా ఆస్తి రాదు. ఇచ్చేటప్పుడు పెద్దింటికి ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడ నుంచి సగం ఆస్తి ఇవ్వాలి. ఎందుకు ఈ పెంట ఇదంతా? మీ బోడి ఓట్ల కోసం అని చెప్పి ఈ